అందరికీ నమస్కారం. మన ఆంధ్ర బ్రాహ్మిన్స్ రెసిపీస్ ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ మనం సాంబార్ చూడబోతున్నాము. దానికోసం కందిపప్పు తీసుకోవాలి. దాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాము. అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 4 అండి. అలాగే ములక్కాడలు, క్యారెట్స్ కూడా తీసుకుంటున్నాము. అలాగే గుమ్మడికాయ ముక్కలండి. ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే టమాటాలు, అలాగే బెండకాయ ముక్కలు, అదేవిధంగా ఆనపకాయ ముక్కలు కూడా తీసుకున్నాము. అలాగే పోపుకు కూడా మనం ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి అండి. చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకుందాము. అలాగే కొబ్బరి తురుము కూడా పక్కన పెట్టుకోవాలండి, చిన్న బెల్లం ముక్క. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని మనం తీసుకున్న కూరగాయలన్నీ కూడా కొద్దిగా నూనె వేసి వేయించి నీరు పోసుకుని అందులోనే చింతపండు కూడా వేసుకోవాలండి, చింతపండు గుజ్జు. ఇప్పుడు బాగా కలుపుకొని కాస్త ఉప్పు కూడా కలుపుకోవాలి. ఇవి చప్పదనం రాకుండా ముక్కల్లో టేస్ట్ బాగుండడం కోసమని మనం ఇలా చేస్తాం అన్నమాట. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఉడకబెట్టాలి. ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత మనం ఇందులో కారము, అలాగే సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి, సాంబార్ పొడి, అది కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఈ సాంబార్కి పోపు అన్నది సిద్ధం చేసుకుందాము. మనం ఆల్రెడీ ముందుగానే సిద్ధం చేసుకున్న పోపు దినుసులన్నీ కూడా కాస్త నూనెలో వేసుకుని, పోపు మనం వేసుకున్నాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి. మన బ్రాహ్మణ వంటల్లో ఇంగువ చాలా ప్రత్యేకమైనది. అదేవిధంగా కరివేపాకు, కొద్దిగా కారం అండి. ఇది స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే బాగుంటుంది, మాడకుండా ఉంటుంది. ఈ పోపు తీసుకెళ్ళి మనం సాంబార్లో కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని బాగా కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం తురుముకున్న కొబ్బరి ఉంది కదా, అది, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని దీన్ని కాసేపు మరగనివ్వాలండి. సాంబార్ ఎంత మరిగితే అంత రుచి బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా మరగాలండి సాంబారు. ఇప్పుడు మనం ఒక మంచి బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. దీన్ని అన్నంతో తిన్నా, పొంగల్తో తిన్నా, దేంతో తిన్నా చాలా బాగుంటుందండి. ఇడ్లీతో కూడా బాగుంటుంది. ఇదే విధంగా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.